ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9లో ఈ ప్రాబ్లము ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x ప్లస్ 2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఇట్లా రూట్స్ ఇచ్చినప్పుడు కానీ క్యూబ్ రూట్స్ ఇచ్చినప్పుడు ఏమైనా ఇవ్వని ఈ రూట్ ఉండే టర్మ్స్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందో చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్కి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అవుతుంది, ప్లస్ అట్లే ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. ఇక్కడ ప్రాబ్లంలో ఈ 4x ప్లస్ 2లో 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే 2x ప్లస్ 1 అవుతుంది. 2 ఇంటూ 2x ప్లస్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1ని సబ్స్టిట్యూషన్గా టీ స్క్వేర్గా తీసుకుందాం. రూట్ టీ స్క్వేర్, దీనంతా టీ స్క్వేర్ అనుకుందాం. పుట్టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ. దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. టీ ఏమవుతుందంటే దీని డిఫరెన్షియేషన్ డిటీ బై డిఎక్స్ అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1ని టీ స్క్వేర్ అనుకుందాం. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1ని టీ స్క్వేర్ అనుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్కి 2x వస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది. టీ స్క్వేర్కి 2t అవుతుంది, 2t మన టీకి చేస్తే డిటీ బై డిఎక్స్ అవుతుంది. 2x ప్లస్ 1 ఈ డిఎక్స్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలా. 2x ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు 2t డిటి అనమాట. ఇక్కడ 2x ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు 2t డిటి అవుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్ అట్లే ఉంటుంది. సింబల్ 2x ప్లస్ 1 డిఎక్స్ ప్లేస్లో 2t డిటి రాయచ్చు. ఈ 2 అట్లే ఉంటుంది. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1లో టీ స్క్వేర్ తీసుకుందాం. రూట్ టీ స్క్వేర్ 2x ప్లస్ 1 డిఎక్స్ ఈ రెండింటి ప్లేస్లో 2t డిటి రాసుకుంటాం. 2 ఇంటూ 2 ఏమవుతుంది అంటే 4 అవుతుంది. టీ స్క్వేర్కి రూట్ టీ వస్తుంది, టీ స్క్వేర్కి రూట్ టీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి టీ అవుతుంది, ఇంటూ టీ డిటి అవుతుంది. ఈ 4 పక్కన రాసుకుంటే 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 పక్కన రాసుకుంటే టీ ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది, టీ స్క్వేర్ డిటి అనమాట. మామూలుగా ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ డిటి రెండు ఒకటే ఫార్ములానే. ఎన్ ప్లస్లో 2 ఉంది, 2 ప్లస్ 1 3 అవుతుంది. 4 ఇంటూ టీ క్యూబ్డ్ బై 3 ప్లస్ సి 2 ప్లస్ 1 3 అవుతుంది. 4 టీ క్యూబ్డ్ బై 3 ప్లస్ సి అవుతుంది. మనం టీ స్క్వేర్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది. ఆ రూట్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2గా రాయొచ్చు. రూట్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/2గా రాయొచ్చు. 4 ఇంటూ టీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 1/2 హోల్ క్యూబ్. టీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 1/2 హోల్ క్యూబ్ బై 3
ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. అంటే ఈ 1/2ని 3తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 3/2/3 ప్లస్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x మైనస్ రూట్ ఎక్స్ అన్నమాట. ఈ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ని రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్గా రాసుకోవచ్చు. మైనస్ రూట్ ఎక్స్ ఉంది. ఈ రెండిట్లో రూట్ ఎక్స్ కామన్ తీస్తే రూట్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. రూట్ ఎక్స్ కామన్ తీస్తే రూట్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో 1/x మైనస్ రూట్ ఎక్స్ ఉంది. 1/x మైనస్ రూట్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్లో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1గా రాసుకోవచ్చు. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, 1/√x బై రూట్ ఎక్స్ మైనస్ 1 dx అని. మళ్ళీ ఈ రూట్ ఎక్స్ వస్తే డినామినేటర్కి వస్తుంది. ఇప్పుడు దీన్ని టీ అనుకుంటే పుట్టు రూట్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే, పుట్టు రూట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు టీ అనుకుంటే, దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు dt బై dx. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుంది అంటే 1/2√x అవుతుంది. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2√x. d/dx ఆఫ్ 1 0. ఈ dx ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 1/2√x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇప్పుడు 1/√x dx ఈ 2 ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవుతుంది. 1/√x dx క్రాస్ మల్టిప్లై అయితే 2dt అవుతుంది. 1/√x dx క్రాస్ మల్టిప్లై అయితే 2dt అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన లాస్ట్ స్టెప్ ఇది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x బై రూట్ ఎక్స్ మైనస్ 1 dx. 1/√x dx ఈ ప్లేస్లో 2dt రాయచ్చు. 2dt బై రూట్ ఎక్స్ మైనస్ 1. ఈ రూట్ ఎక్స్ మైనస్ 1లో టీ పెట్టచ్చు. టీ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఫార్ములో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమవుతుందంటే log x అవుతుంది. log x ప్లస్ సి. ఈ 2 కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తాం. ఇంకా ఏం మిగిలింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt మిగిలింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt అంటే log t అవుతుంది. log t ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు t ప్లేస్లో ఇంటిగ్రేషన్ 1/t dt log t అవుతుంది. t ప్లేస్లో ఏం రాయచ్చు అంటే రూట్ ఎక్స్ మైనస్ 1 రాసుకోవాలి. 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ t ప్లేస్లో రూట్ ఎక్స్ లాగ్ మాడ్ రూట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై రూట్ ఎక్స్ ప్లస్ 4 dx. స్క్వేర్ రూట్ ఉంటే దాన్ని టీ స్క్వేర్ అనుకోవాలన్నమాట. ఇప్పుడు సబ్స్టిట్యూషన్లో x ప్లస్ 4 సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. పుట్ x ప్లస్ 4 ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకోవాలి. టీ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. d/dx ఆఫ్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ టీ స్క్వేర్.
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ 4 0 అవుతుంది. టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t, మళ్ళీ టీకి చేయాలి కదా, డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఈ డిఎక్స్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై అవుతుంది, 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం మీరు గమనిస్తే ఎక్స్ ప్లస్ 4లో టీ స్క్వేర్ రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్లో కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి కదా. మనం ఎక్స్ ప్లస్ 4 టీ స్క్వేర్ అనుకున్నాం, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఈ +4 అటువైపు పోతే మైనస్ అవుతుంది, టీ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ మైనస్ 4, ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ మైనస్ 4, ఎక్స్ ప్లస్ 4 అంటే మనం టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి, రూట్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. డిఎక్స్ అంటే 2t dt, డిఎక్స్లో 2t dt సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లంలో టీ స్క్వేర్ మైనస్ 4 అట్లే ఉంటుంది, డినామినేటర్లో రూట్ టీ స్క్వేర్ టీ అవుతుంది, రూట్ టీ స్క్వేర్ టీ అవుతుంది. ఇక్కడ 2t dt మిగిలింది, ఈ టీ క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ టీ స్క్వేర్, 2t స్క్వేర్, 2 ఇంటూ 4 ఏమవుతుంది అంటే 8 అవుతుంది, 8 dt అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందో ఒకసారి చూస్తే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అవుతుంది. ఆ విధంగా ఇక్కడ టీ స్క్వేర్ ఉంది కదా, 2 అట్లే ఉంటుంది, టీ స్క్వేర్ అంటే n ప్లస్లో 2 ఉంది, 2 ప్లస్ 1 3 అవుతుంది, 2 క్యూబ్డ్ బై 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 8 dt ఏమవుతుందంటే 8t అవుతుంది. ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టాలి, మైనస్ 8t ప్లస్ సి. ఇప్పుడు మన ప్రాబ్లంలో టీ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 4 అనుకున్నాం, టీ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 4 అనుకున్నాం, టీ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది, దీన్ని ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 1/2గా రాయొచ్చు, 1/2, 2/3 అట్లే ఉంటుంది, టీ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్డ్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 1/2 ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 4 1/2 హోల్ క్యూబ్డ్, 1/2 హోల్ క్యూబ్డ్ ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m అనేది మల్టిప్లై అవుతుంది, 3 ఇంటూ 1/2 3/2 అవుతుంది, 2/3 ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 3/2 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ 1/2 ప్లస్ సి అవుతుంది.